హాయ్ అండి. అందరికి నమస్కారం. మనకి ఈ నెల 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మహిళలకి కూటమి ప్రభుత్వం అయితే మంచి శుభవార్త అయితేనే అందిస్తుంది. అదేంది అంటే కుట్టు మిషన్‌లు అందించి వారికి ఆర్థికంగా చేయూతనివ్వాలి. వారిని కూడా సమాజంలో నిలబెట్టాలి అనే ఉద్దేశంతో వారికి కుట్టు మిషన్‌లు అందించి నిలబెట్టాలి అనే ఉద్దేశంతో ఈ నెల 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి కుట్టు మిషన్‌లు ఇవ్వాలని జెప్పేసి నిర్ణయించింది. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు? ఏ ఏ డాక్యుమెంట్లు గావాలి? అసలు శిక్షణ ఎక్కడ ఇస్తారు? ఎంతమందిని తీసుకుంటారు? అనేది ఇప్పుడొకసారి చూద్దాం. అయితే ఈ పథకంలోనికొచ్చేసరికి మొత్తంగా 1,00,000 మందినైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మొత్తంగా మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ముందుగా 60 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికొచ్చేసరికి 2-3,000 వరకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మొదటగా 60 నియోజకవర్గాల్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిగతా 60 నియోజకవర్గాలు. ఆ తర్వాత మిగతా వాటిల్లో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే ఈ సంవత్సరం వార్షిక బడ్జెట్‌లో 255,00,00,000 అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి. అందువలన ఈ పథకాన్ని మార్చి 8వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు? ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి? అనేది ఇప్పుడొకసారి చూద్దాం. అయితే ఈ పథకానికి సంబంధించి శిక్షణ అనేది 45 రోజుల నుంచి 90 రోజుల వరకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏ ఏ డాక్యుమెంట్లు కావాలనేది ఇప్పుడొకసారి చూస్తే ముఖ్యంగా ఆధార్ కార్డ్ ఉండాలి. అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే రేషన్ కార్డు, అలాగే వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్, అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అప్లికేషన్ ఫార్మ్. ఈ అప్లికేషన్స్ అనేవి ఆన్‌లైన్‌లో అయితే ఇవ్వలేదండి ప్రస్తుతానికి. ఇంకా ఆప్షన్ అనేది ఓపెన్ అవ్వలేదు. కాబట్టి మీ దగ్గరలో ఉన్న సచివాలయంలోనే మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకేమన్నా డౌట్‌లు అనేది ఉంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో ఎళ్లి ఒకసారి వెల్ఫేర్ అసిస్టెంట్‌ని కలిసి ఇంకేమైనా డౌట్‌లుంటే అవి మొత్తం క్లారిఫై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అయితే ఇప్పుడు ఎవరు అర్హులు అంటే ఈ పథకానికి ఓన్లీ ఇది మహిళలకు మాత్రమే. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో స్థిర నివాసి అయి ఉండాలి. అలాగే దీనికొచ్చేసరికి ఏజ్ వచ్చేసరికి 20-40, 20-40 ఏజ్ మధ్యలో ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే దీనికొచ్చేసరికి ఇన్‌కమ్ వచ్చేసరికి విలేజెస్‌లో అయితే 1,50,000 లక్ష వరకు ఉండాలి. అలాగే పట్టణాల్లో అయితే 2,00,000 నుంచి మించరాదు. దయచేసి గమనించి విలేజెస్‌లో 1,50,000, పట్టణాల్లో 2,00,000 మించి మించరాదు. అలాగే వితంతు మహిళలు, దివ్యాంగులకి ప్రిఫరెన్స్ అనేది ముందుగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత రిమైనింగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ సమయంలో 70% అటెండెన్స్ అనేది పరిగణలోకి తీసుకుంటారు. ఎవరైతే 70% అటెండెన్స్ పైగా ఉంటుందో వారికి ముందు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించి ట్రైనింగ్ సెక్షన్‌లో అటెండెన్స్ అనేది కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటే మంచిది. అదే ఈ స్కీమ్ వచ్చేసరికి ముందుగా బీసీకి, ఈబీఎస్‌కి ఇవి క్యాస్ట్ వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత రిమైనింగ్ వాళ్ళకి జరుగుతుంది. ఇవి మొత్తం కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ప్రామాణికంగా తీసుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది జరగటం సర్వే చేయటం జరిగింది. అది ప్రామాణికంగా తీసుకొని ఈ స్కీమ్ అనేది ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారికి అప్లై చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఇప్పుడు శిక్షణ ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే మీ నియోజకవర్గాల స్థాయిలోనే ఉంటుంది. అలాగే 2019లో సి జిల్లా స్థాయిలో ఉండేది. ఇప్పుడు నియోజకవర్గం నుంచి 6-10 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. శిక్షణా కేంద్రంకి ఒక్కోదానికొచ్చి 30-50 మంది మహిళలకి కేటాయించడం జరుగుతుంది. ఈ శిక్షణ వచ్చేసరికి 45-90 డేస్ మధ్యలో ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. శిక్షణా సమయంలో
మొబైల్‌లో హాజరు అటెండెన్స్ అనేది మొబైల్‌లోనే తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే రావడం ఈ ఇన్ఫో ఈ అటెండెన్స్ అనేది 70% కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తే ఫ్రీ మిషన్ అనేది తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ మొత్తంగా ఈ స్కీమ్‌లో వచ్చేసరికి 1,02,000 మందిని తీసుకోవడం జరుగుతుంది. దీనికొచ్చేసరికి బీసీలు వచ్చేసరికి 46,000 మందిని తీసుకుంటారు. అలాగే ఈడబ్ల్యూఎస్‌ని 45,000 మందిని తీసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ వాళ్ళని 11,000 మందిని అంటే మొత్తంగా 1,02,000 మందిని తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి మనకైతే సమాచారం ఉంది. దయచేసి గమనించి మీ దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ పథకానికి వారు మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో ఒకసారి వెల్ఫేర్ అసిస్టెంట్‌ని కలిసి ఇంకేమైనా డౌట్‌లు ఉంటే దానికి సంబంధించి మీ డౌట్‌లన్నీ క్లారిఫై చేసుకొని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాం. ఓకే అండి. థాంక్ యూ.